హలో ఫుడీస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇండియన్ టేస్టీ రెసిపీస్. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్. ఎప్పుడు రొటీన్గా రైసు, పప్పు, సాంబారు ఇవి తిని బోర్ కొట్టేస్తుందా? అయితే అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేయాలి. ఈ రెసిపీ నేను ట్రై చేశానండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది. సరే, మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోండి. ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి, హాఫ్ టేబుల్ స్పూన్ గార్లిక్ ఫైన్గా చాప్ చేసుకొని బాగా వేసుకోండి. ఆ తర్వాత 1 కప్ ఆనియన్స్ ఫైన్గా చాప్ చేసుకోండి. అన్నీ ఫ్రైడ్ రైస్ కాబట్టి అన్నీ ఫైన్గా చాప్ చేసుకోవాలి. కొద్దిగా వేగాక ఒక 1 కప్ బీన్స్, హాఫ్ కప్ క్యారెట్, 3/4 కప్ క్యాప్సికమ్, 1 కప్ క్యాబేజ్ ఇవన్నీ వేసుకొని హై ఫ్లేమ్ మీద అన్నీ వేపుకోవాలండి. లైట్గా సాల్ట్ వేస్తానండి, కూరగాయలు ఫాస్ట్గా కుక్ అవ్వడానికి. అయితే ఈ రెసిపీ చాలా బాగా నచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. 1 టేబుల్ స్పూన్ ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ అండ్ 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 3 టేబుల్ స్పూన్స్ ketchup, టొమాటో ketchup, అండ్ 1.5 టేబుల్ స్పూన్ దాకా షెజ్వాన్ సాస్, అండ్ 1 టేబుల్ స్పూన్ వెనిగర్, మొత్తం 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీస్. ఈ సాస్లన్నీ బాగా వేపుకోవాలండి. ఆయిల్ బయటికి రావాలన్నమాట. చూసారు కదా? ఇప్పుడు 4 కప్స్ రైస్ వేసుకోండి. పొడి పొడిగా ఉండాలి రైస్. బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అంతేనండి, అయిపోయింది రెసిపీ. నాకైతే ఈ రెసిపీ సూపర్ అంటే సూపర్ ఎమ్మీ అండి. మా పిల్లలు అయితే సూపర్గా తినేశారు. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర లాస్ట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే, సర్వ్ చేసుకోవడమే. ఇంకా మా పిల్లలకి, మా ఇంట్లో వాళ్ళకి అందరికీ బాగా నచ్చింది. సో మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కింద కమెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ నైస్